ఎందుకో తెలియదు కానీ లెస్టర్ గార్డ్ అయితే నాన్ స్టాప్గా ఫోన్స్ మీద ఫోన్స్ చావా కొడుతున్నాడు అబ్బా. ఉదయం నుంచి ఫోన్స్ చేస్తూనే ఉన్నాడు. నేను ఒక ఇంపార్టెంట్ పనిలో ఉన్నాను రా బాబు అంటే అర్జెంటుగా ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలంటున్నాడు. సరే మనమైతే వెళ్దాం. ఏదో చాలా ఇంపార్టెంట్ విషయం అయి ఉంటుంది, అందుకే అన్నిసార్లు ఫోన్ చేసి అంత అర్జెంటుగా రమ్మంటున్నాడు. పైగా అది వచ్చేసి సీక్రెట్ విషయం అనుకుంటా. సో కాల్లో చెప్పడానికి కుదరదని అయితే చెప్పాడు, మరి ఎందుకో నాకు తెలియదు. సరే ఫైనలీ మనమైతే లెస్టర్ ఇంటికి అయితే వచ్చాం. నేనైతే నా పనులన్నీ మానుకొని రావాల్సి వస్తుంది అబ్బా ఈయన కోసం. సరే మనకు చాలాసార్లు హెల్ప్ చేశాడు కదా, పిలిచాడంటే ఒక అర్థమైతే ఉంటుంది. చెప్పయ్యా లెస్టరు, ఎన్నిసార్లు ఫోన్ చేసావు చెప్పు, అర్జెంటుగా రమ్మన్నావు కదా, ఏంటో చెప్పు ఇప్పుడు. ధను, నీకు చెప్పాల్సింది మామూలు విషయం కాదు, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. ఇంతకీ లాస్ ఏంజల్స్లో ఏం జరుగుతుందో తెలుసా? లాస్ ఏంజల్స్లోని ఒక గ్రహం నుంచి ఒక రకమైన బాంబ్ని తీసుకొచ్చాయి కొన్ని రోబోట్స్. ఆ బాంబ్ వచ్చేసరికి ఇన్విజిబుల్ రోబోట్ బాంబ్. ఆ రోబోట్ బాంబ్ వచ్చేసరికి మన లాస్ ఏంజల్స్లోనే ఫిక్స్ చేసినట్టుగా ఉన్నారు. ఆ రోబోట్ బాంబ్ కనుక పేలిందనుకో మన ప్రాణాలందరివి పోతాయి. మన లాస్ ఏంజల్స్ దీవే కనబడకుండా పోతుంది. అర్థమైందా? మన లాస్ ఏంజల్స్ దీవి మొత్తం కొలాప్స్ అయ్యి సముద్రంలో కలిసిపోతుంది. అది చాలా డేంజరస్, దానికి చాలా ప్రభావితం అవుతాం. చూసుకో, దాన్ని ఎలా అయినా మనం కనిపెట్టాలి. అది ఎక్కడుందో కనిపెట్టడానికి నేను చాలా రకాలుగా ప్రయత్నించాను, కానీ నాకైతే అసలు ఇన్ఫర్మేషన్ దొరకలేదు. దాన్ని ఎలా కనిపెట్టాలో ఏంటో నాకేం అర్థం కావట్లేదు, కానీ దాని గురించి పూర్తిగా రీసెర్చ్ చేశాను. ఆగాగాగాగాగు, మాటలు కొంచెం బ్రేక్ అయ్యో. ఏమన్నావు? రోబోట్ బాంబా? ఇదేంటబ్బా, నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. న్యూక్లియర్ బాంబ్ గురించి అయితే విన్నాను, కానీ రోబోట్ బాంబ్ ఏంటబ్బా, అది కూడా ఇంకో గ్రహం నుంచి వచ్చారన్నావు. సరే, వాళ్ళు ఇంకో గ్రహం నుంచి వచ్చారని చెప్తున్నావు కాబట్టి వాళ్ళు వచ్చినప్పుడు నువ్వు చూడలేదా? నువ్వు చూసినప్పుడు వాళ్ళ లొకేషన్ నీకు తెలీదా? ఆ లొకేషన్ చెప్తే నేను వెళ్తాను కదా ఏదో ఒకటి చేసి. అబ్బా, నేను చూశాను, వాళ్ళ యొక్క స్పేస్ షిప్ని నేను చూశాను. చూసిన తరువాత భూగ్రహం మీదకి వచ్చిన వెంటనే వాళ్ళ స్పేస్ షిప్ మాయమైపోయింది. నేను దాన్ని ట్రేస్ చేయడానికి చాలా రకాలుగా ప్రయత్నించాను, కానీ కుదరలేదు. కానీ వాళ్ళైతే ఒక రోబోటిక్ బాంబ్ని అయితే లాస్ ఏంజల్స్లో ఫిక్స్ చేశారని నాకైతే అర్థమైంది. దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ నేను తెలుసుకోవడానికి ప్రయత్నించాను, కానీ వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళ యొక్క లొకేషన్ ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కూడా తెలియలేదు. మరి ఇంత సీరియస్ విషయాన్ని గవర్నమెంట్ వాళ్ళకి చెప్పకుండా ఇంకా సైలెంట్గా ఎందుకు ఉంటున్నావు? వెంటనే పోలీసులకి ఆర్మీ వాళ్ళకి చెప్పు, వాళ్ళందరూ అలర్ట్ అవుతారు. అరే, ఈ విషయం నేను ఎవరికి చెప్పినా నమ్మరు. నమ్మినా కూడా ఆ సూట్ అందరికీ కనిపించదు. అది చాలా చాలా కష్టం. సరే ఒక్కసారి ఆగు, నేను దాని గురించి ఇంకొంచెం రీసెర్చ్ చేయాలి. ఆ సూట్ ఎవరికి కనిపిస్తుందో తెలుసుకోవాలి. ఓకే, నా పని మొదలు పెట్టాను. తను నీకోటి అసలు అర్థం కావట్లేదు. ఇప్పుడు మనం గనక బయట వాళ్ళకి చెప్పామంటే లాస్ ఏంజల్స్ మొత్తం అందరికీ తెలుస్తుంది. అప్పుడు ఆ రోబోట్స్ ఇంకా జాగ్రత్త పడతాయి, అవి ఇంకా పవర్ఫుల్గా మారుతాయి. సో ఈ విషయం మన మధ్యలోనే ఉంచాలి. మనం అటాక్ చేస్తున్నట్టుగా ఆ రోబోట్స్కి అస్సలు తెలియకూడదు. అందుకే ఈ విషయం ఎవరికి తెలియకుండా జాగ్రత్తగా మనం చూసుకోవాలి. ఓకే, ఇన్ఫర్మేషన్ వచ్చింది. దిస్ ఈజ్ నాట్ ఏ నార్మల్ స్టార్మ్. ఇక్కడ కనుక ఈ బాంబ్ ఒకవేళ ఎక్స్ప్లోడ్ అయినట్లయితే మన ప్రపంచమే కొలాప్స్ అయిపోతుంది. మన లాస్ ఏంజల్స్ కనుమరుగైపోతుంది. అంత పవర్ఫుల్గా ఉంటుంది ఆ రోబోట్ బాంబ్. ఇప్పుడు ఆ బాంబ్ వచ్చేసరికి ఎక్కడుందో తెలీదు, ఎక్కడో హిడెన్ ప్లేస్లోని అదైతే ఉంది. దాన్ని కనిపెట్టడానికి ఇన్ఫర్మేషన్ వచ్చింది, రోబో బాంబ్ ఇన్ఫర్మేషన్. సో దాని యొక్క ఇన్ఫర్మేషన్ క్లియర్గా కనిపిస్తుంది. నార్మల్ స్కానర్స్ అన్నీ ఫెయిల్ అయ్యాయి, బట్ టోనీ స్టార్క్ దగ్గర ఉన్న స్పెషల్ సూట్ టోనీ టోనీ దగ్గర ఒక స్పెషల్ సూట్ అయితే ఉందన్నమాట. యాక్చువల్లీ అది ఐరన్ మ్యాన్ సూట్ కాదు, ఐరన్ మ్యాన్ సూటే, బట్ అది ఐరన్ మ్యాన్లో స్పెషల్ సూట్ అనమాట. ఆ సూట్ కనుక నువ్వు వెంటనే టోనీ దగ్గర నుంచి తీసుకుని వచ్చి దాన్ని కనిపెట్టావనుకో. టోనీ ఆ సూట్ నాకెందుకు ఇస్తాడబ్బా? టోనీయే కనిపెడతాడు కదా. టోనీ కనిపెట్టినా పర్వాలేదు, నేను కనిపెట్టినా పర్లేదు. సరే ఈ విషయం వెంటనే టోనీకి నువ్వు చెప్పు. అరే, నీకేం అర్థం కావట్లేదు. టోనీకి ఇప్పుడు హెల్త్ ఏమాత్రం బాగోలేదు. తను నీకు సహాయం చేస్తాడు, ఆ సూట్ గురించి పూర్తి వివరాలు ఇస్తాడు. నేను టోనీకి ఎలాగోలా చెప్పి ఏదో ఒకటి కన్విన్స్ చేస్తాను, బట్ నా మాట వింటాడో తెలియదు. ఫస్ట్ నువ్వు ప్రయత్నించు. నీ మాట వినకపోతే అప్పుడు నేను ఫోన్ చేస్తాను, సరేనా? టోనీ దగ్గర ఉన్న ఆ స్పెషల్ సూట్ వచ్చేసరికి ఆ రోబోటిక్ బాంబ్ ఎక్కడుందో క్లియర్గా స్కాన్ చేస్తుంది. మనకి లాస్ట్ అండ్ ఫైనల్ ఉన్న అవకాశం ఇది ఒక్కటి మాత్రమే. ఇప్పుడు నువ్వు గనక ఆ సూట్ తీసుకొని వెళ్ళకపోతే ఈ బాంబ్ గనక ఒకవేళ ఎక్స్ప్లోడ్ అయినట్లయితే లాస్ ఏంజల్స్ మొత్తం. ఇక నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు లెస్టర్, నాకైతే మొత్తం అర్థమైంది. లాస్ ఏంజల్స్ అయితే అంతం అయిపోతుంది అంటావు. సరే, లాస్ ఏంజల్స్ని ఎలా అయినా సరే మనం కాపాడాలి.
నువ్వు సరైన ఇన్ఫర్మేషన్ సరైన వ్యక్తికే ఇచ్చావు. ఖచ్చితంగా నువ్వు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి నేను ఎలా అయినా సరే ఆ రోబోటిక్ బాంబ్ ఎక్కడున్నా కనిపెట్టి దాన్ని అంతం చేసి తీరుతాను. దానికంటే ముందు ఇప్పుడు నేను ఒప్పించాల్సింది టోనీని. టోనీకి ఈ విషయం చెప్తే ఖచ్చితంగా ఒప్పుకుంటాడు, ఎందుకంటే లాస్ ఏంజల్స్ కోసం ఏమన్నా చేయడానికి తను సిద్ధంగా ఉంటాడు. బట్ నాకు ప్రతి ఇన్ఫర్మేషన్ నువ్వు షేర్ చేస్తూ ఉండాలన్నమాట. ఇంతకీ ఆ టోనీ యొక్క స్పెషల్ సూట్ ఎక్కడుందో నీకు ఐడియా ఉందా? టోనీ యొక్క స్పెషల్ సూట్ వచ్చేసరికి తన యొక్క సీక్రెట్ బేసెస్ లోనే ఉంటాయి. బట్ ఆ బేస్ యొక్క లొకేషన్ నాకు తెలిసినా కూడా దాన్ని ఓపెన్ చేయడం చాలా కష్టం. టోనీ ఉంటేనే ఓపెన్ అవుతాయి, తెలుసు కదా. ఇప్పుడు దాన్ని ఓపెన్ చేయలేం. ఎందుకు? టోనీకి విషయం చెప్తే డైరెక్ట్ గా టోనీ నీకు హెల్ప్ చేస్తాడు కదా, వెళ్ళు. అండ్ అలానే నువ్వు ఇంకో విషయం చెప్పావు కదా లెస్టర్, ఆ రోబోటిక్ బాంబ్ కి ప్రొటెక్షన్ గా కొన్ని రోబోట్స్ అయితే ఉన్నాయని. ఆ రోబోట్స్ వచ్చేసి కూడా మనకి ఎవరికి కనబడవా? ఎస్, నార్మల్ వ్యక్తులకి ఎవరికి కనబడవు, కానీ నువ్వు ఆ సూట్ వేసుకుంటే నీకు కనిపిస్తాయి. వెళ్ళు, తొందరగా వెళ్ళు, టైం వేస్ట్ చేయకు, వెంటనే పని మొదలు పెట్టు, ఓకేనా? ఓకే గాయ్స్, మనకైతే కొత్త మిషన్ అయితే పడింది అనమాట. లేట్ చేయకుండా దీని అయితే మనం కంప్లీట్ చేయాల్సిందే. సరే, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం అంటే డైరెక్ట్గా టోనీ దగ్గరికి వెళ్ళబోతున్నాం. టోనీ నేను చెప్పిన మాట వింటాడు కదా? ఖచ్చితంగా వింటాడు, ఎందుకంటే లాస్ ఏంజల్స్ కోసం ఏ పనైనా చేయడానికి సిద్ధంగా ఉంటాడు. ఇప్పుడు టోనీ యొక్క హెల్త్ అయితే బాగాలేదనమాట. సో టోనీ ప్రెజెంట్ సూట్స్ ఉపయోగించే పరిస్థితిలో కూడా లేడు, తను చాలా చాలా వీక్గా ఉన్నాడు. సో ఇప్పుడు ఆ సూట్ని వచ్చేసరికి నేనే ఉపయోగించాలి. టోనీకి విషయం చెప్పి ఆ సూట్ని తీసుకుని వెళ్ళాలి. మనం లేట్ చేయకుండా ఫాస్ట్గా టోనీ యొక్క మ్యాన్షన్ దగ్గరికి వెళ్దాం. ఓకే, టోనీ అయితే ఇంకా లాస్ ఏంజల్స్లో ఉన్నాడు కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో ఇప్పుడు లేట్ చేయకుండా టోనీతో మనం అయితే మాట్లాడాలి. తనకు ఫోన్ చేయడానికి ప్రయత్నించాను కానీ తను పిక్ చేయట్లేదు. ఓ టోనీ, ఏం చేస్తున్నావు? చేతిలో ఫోన్ పట్టుకునే ఉన్నావు, అన్నిసార్లు ఫోన్ చేస్తున్నా కూడా కనీసం ఫోన్ అయితే పిక్ చేయట్లేదు. సారీ దాను, ఇప్పుడు నాకు మాట్లాడడానికి ఇంట్రెస్ట్ లేదు, ఓపిక లేదు. ఇప్పుడు నేను మాట్లాడలేను. ఇక్కడి నుంచి అర్జెంటుగా వెళ్ళిపో. నాకు మనుషులతో ఉండాలి. రేయ్, చెప్తున్నా కదా, చెప్తుంటే తోస్తున్నావేంటి? బుర్ర పనిచేయట్లేదా? నాకెవరితో మాట్లాడడం లేదు. అరే టోనీ, ఇప్పుడు మనుషుల మీద అలకలు చూపించే సమయం అయితే కాదు. టోనీ, మన లాస్ ఏంజల్స్కి చాలా పెద్ద సమస్య వచ్చి పడింది. లాస్ ఏంజల్స్కి కొన్ని గ్రహాల నుంచి ఏమో, ఆ గ్రహం ఏంటో నాకు తెలియదు కానీ కొన్ని రోబోట్స్ అయితే వచ్చాయంట. ఆ రోబోట్స్ వచ్చేసరికి రోబో బాంబ్ని అయితే సెట్ చేశాయంట మన లాస్ ఏంజల్స్లో. ఏం మాట్లాడుతున్నావు? ఇంకో గ్రహం నుంచి రోబోట్స్ రావడం ఏంటి? అవి రోబో బాంబ్ ని లాస్ సెంటర్స్ లో సెట్ చేయడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. అవి మన లాస్ ఏంజల్స్ని అంతం చేయడం కోసమే వచ్చాయి. ఆ రోబో బాంబ్ని సెట్ చేసాయి. అది కనుక బ్లాస్ట్ అయిందనుకో నీ మ్యాన్షన్లో ఒక్క పార్ట్ కూడా ఉండదు, మన లాస్ ఏంజల్సే ఉండదు. సో ఎట్టి పరిస్థితుల్లో మనం అయితే దాన్ని డిఫ్యూజ్ చేయాల్సిందే. దాన్ని డిఫ్యూజ్ చేయాలంటే అది ఎక్కడుందో ముందు మనం కనిపెట్టాలి. సో దాన్ని ఎలా కనిపెట్టాలంటే, నీ దగ్గర ఏదో స్పెషల్ సూట్ అయితే ఉందంట కదా, ఆ స్పెషల్ సూట్ గురించి నాకైతే లెస్టర్ చెప్పాడు. సో అందుకే ఇక్కడికి వచ్చా అనమాట. ఆ సూట్ నువ్వు నాకు ఇచ్చావనుకో, ఎట్టి పరిస్థితుల్లో అది ఎక్కడుందో నేను కనిపెట్టి దాన్ని ఎలా అయినా డిస్ట్రాయ్ చేస్తా. దాన్ని ఎలా డిస్ట్రాయ్ చేయాలో నాకైతే తెలియదు, బట్ దాన్ని కనిపెట్టడం వరకు అయితే తెలుసు. ఈ మధ్య నేను ల్యాబ్కి చాలా దూరంగా ఉండడం వల్ల ఇలాంటి ప్రమాదాలని నేను పసిగట్టలేకపోతున్నాను. ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఇది కూడా గ్యాదర్ చేయలేకపోతున్నాను. నువ్వైతే సరైన సమయానికి సరైన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చావు, బట్ నేను నిన్ను నమ్ముతున్నాను కాబట్టే ఇప్పుడు నేను దానికి సిద్ధపడుతున్నాను. నాలో ఓపిక కూడా లేదు పని చేయడానికి. నువ్వు చేయగలుగుతావనే నమ్మకం అయితే ఉంది. సరే, నువ్వు నాతో రా, నా సీక్రెట్ గరాజ్ దగ్గరికి తీసుకుని వెళ్తాను. అదే నా సీక్రెట్ రోబోటిక్ గరాజ్. ఇప్పుడు లేట్ చేయకుండా తొందరగా తనకైతే నేను నా సూట్ అయితే ఇవ్వాలి. ఫస్ట్ టైం నా సూట్ని తనకి ఇవ్వాల్సి వస్తుంది, ఎందుకంటే నాలో ఓపిక లేదు కాబట్టే ఇప్పటి వరకు నేను చాలా మందితో ఫైట్ చేసి చాలా శక్తి కోల్పోయాను. ఇప్పుడు కొన్నాళ్ళు నేను రెస్ట్ తీసుకోవాల్సిందే. అరే టోనీ, నువ్వు హ్యాపీగా రెస్ట్ తీసుకో. ఇలాంటి విషయాల్లో నేను అస్సలు అబద్ధం ఆడను. లాస్ ఏంజల్స్ గురించి, అలానే లాస్ ఏంజల్స్కి సంబంధించిన ఎటువంటి సమస్య వచ్చినా కూడా అలాంటి విషయాల్లో నేను అస్సలు జోక్స్ అయితే చేయను. ఇప్పుడు ఎట్టి పరిస్థితిలో మనమైతే ఆ బాంబ్ని కనిపెట్టాల్సిందే. సరే కానీ ఇప్పుడు నీ దగ్గర ఉన్న ఆ స్పెషల్ సూట్ని ఎలా యాక్టివ్ చేయాలి? ఓకే, దాన్ని యాక్టివ్ చేసిన తర్వాత ఆ బాంబ్ని ఎలా డిఫ్యూజ్ చేయాలి? అలాంటి రోబోటిక్ బాంబ్స్ అయితే నువ్వు డిఫ్యూజ్ చేయడం చాలా కష్టం. దాని గురించి నీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ తర్వాత ఇస్తాను. సరే, లేట్ చేయకుండా ముందుగా నా గరాజ్ దగ్గరికి వెళ్దాం. ఇదే నా సీక్రెట్ మిషన్ గరాజ్, రోబోటిక్ గరాజ్. ఇదిగో ఇక్కడ నీకు ఈ లొకేషన్ దగ్గరికి తీసుకొని వెళ్తున్నాను, కానీ దీని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించకు. దీన్ని మళ్ళీ ఓపెన్ చేయడానికి అస్సలు ప్రయత్నించకు. ఇక్కడికి నేను ఎవరిని తీసుకుని రాను, అర్థమవుతుందా? బట్ నువ్వు ఎంత ప్రయత్నించినా కూడా ఇది అంత సింపుల్ గా ఓపెన్ కాదు. ఇది ఓన్లీ టోనీ వస్తేనే ఇది యాక్సెస్ అవుతుంది. ఓకే, మొత్తానికి నేను నా గరాజ్ దగ్గరికి చేరుకున్నాను. చూడ్డానికి గరాజ్ అంటే మొత్తం వెహికల్స్ ఉంటాయి అనుకున్నావా? వెహికల్స్ ఉండవు. ఇందులోనే నా సీక్రెట్ సూట్ అయితే ఉంటుంది. 1 minute, ఇక్కడున్న ప్రతిదాన్ని నేను ఓపెన్ చేయాలి. ఎస్, ఇక్కడే నా సూట్ని అయితే పెట్టాను. ఇప్పుడు ఆ సూట్ని ఇస్తాను, కానీ జాగ్రత్తగా వాడు. దాంట్లో ఉన్న కంట్రోల్స్ అన్ని తెలుసుకో. ఇక్కడేనా? అరే, ఏమైంది?
నా సూట్ ఏమైంది ధను? నా సూట్ని చూసావా? ఇక్కడే ఉండాలి, నా సూట్ ఇక్కడే ఉండాలి. ఎక్కడికి వెళ్ళిపోయింది? అరే నా సూట్ ఏది? కనబడట్లేదు. ఇక్కడ ఎక్కడ పెట్టాను? సూట్ ఆ సెంటర్లోనే ఉంటుంది కదా. అక్కడి నుంచి ఎవరన్నా ఎలా తీసుకుని వెళ్ళగలరు? అవును టోనీ, నీ సూట్ని ఎవరైనా ఎలా తీసుకుని వెళ్ళగలరు? ఇంపాసిబుల్ కదా. నువ్వు ఉంటే కానీ ఇది యాక్సెస్ అవ్వదని నువ్వే చెప్పావు. సరే ఒకసారి చెక్ చేయి, అటు సైడ్ కూడా ఓపెన్ అయ్యాయి కదా. అయ్యా, సూట్ కనబడకపోవడం అంటే నాకేం అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆ సూట్ లేకపోతే మనం పెద్ద సమస్యలో పడినట్టే. ఇప్పుడు ఆ రోబోట్స్ ఎక్కడున్నాయో, ఆ రోబోట్ బాంబు ఎక్కడుందో కూడా మనం కనిపెట్టలేం. అరే తొందరగా కనిపెట్టు. దొరికిందా టోనీ? దొరికిందా చెప్పు మిత్రమా. లేదు లేదు, కనబడటం లేదు. దాన్ని ఎవరో దొంగలించినట్టుగా ఉన్నారు. బట్ ఎక్కడి నుంచి దొంగలించారో నాకేం అర్థం కావట్లేదు. నా బుర్ర ఏం పని చేయట్లేదబ్బా. ఏం చేయాలో నాకేం తెలియట్లేదు. నీకేమైనా ఉపాయం తెలుసా? చెప్పు. నా సూట్ని ఇక్కడి నుంచి ఎవడో తీసుకుని వెళ్ళిపోయాడు. బట్ నేను వస్తేనే ఇది యాక్సెస్ అవుతుంది. దీన్ని యాక్సెస్ చేశాడంటే వాడు ఖచ్చితంగా ఎవడో పెద్ద హ్యాకర్ అయి ఉంటాడు. అది నువ్వేమన్నా చేసావా చెప్పు. నువ్వే చేసి నా దగ్గర వచ్చి నాటకాలు ఆడుతున్నావా? టోనీ, ఈ లొకేషన్కి రావడమే ఫస్ట్ టైం. దాంతోపాటు నీకు సీక్రెట్ రోబోటిక్ గరాజ్ ఉందని కూడా నాకు తెలియదు. ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా. నేను ఎందుకు అలా చేస్తాను? చెప్పాను కదా, ఇలాంటి విషయాల్లో జోక్స్ అస్సలు చేయను. సరే, ఒకవేళ నీ దగ్గర ఇక్కడ సీసీ కెమెరాస్ ఉన్నట్లయితే ఒకసారి చెక్ చేయి. ఖచ్చితంగా ఎవడన్నా వచ్చినట్లయితే. ఎస్ బాగా గుర్చేసావు. ఇక్కడ సీక్రెట్ సీసీ కెమెరాస్ ఉన్నాయి. బట్ ఆ కెమెరాస్ అయితే ఎవరికి కనబడవు, కానీ ప్రతిదీ రికార్డ్ అవుతుంది. దాన్ని మొత్తం ఇప్పుడే నేను చెక్ చేస్తా. 1 minute. ఓకే, ఇప్పుడు మొత్తం ఎవడొచ్చాడో, ఏం జరిగిందో, సూట్ ఎలా మిస్ అయిందో మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ మొత్తం నాకేం కనబడటం లేదు. ఒక్కసారి ఆగు. ఇక్కడ లేదు. ఇదేంటిది? ఒక 5 రోజులు వెనక్కి వెళ్దాం. 1 minute. 10 రోజులు వెనక్కి. 15 రోజులు. దొరికింది. ఎవడీడు? మొదటిసారి చూస్తున్నాను. వీడింతకి ఎలా యాక్సెస్ చేయగలిగాడు? నా సీక్రెట్ గరాజ్ ని ఎలా యాక్సెస్ చేయగలిగాడు? సరే, వాడు ఏం చేస్తున్నాడో చూద్దాం. వాడిని మొత్తం ట్రేస్ చేసి నా కెమెరా మొత్తం చూపిస్తుంది వాడు ఏం చేస్తున్నాడు అన్నది. ఇప్పుడు ఇక్కడ ఇన్విజిబుల్ సూట్ అయితే, అరే వాడికి అక్కడ సూట్ ఉందని ఎలా తెలిసింది? ఆ సూట్ ఇన్విజిబుల్ గానే ఉంటుంది, అది నాకు మాత్రమే కనిపిస్తుంది. వాడికి ఎలా కనిపించింది? నాకేం అర్థం కావట్లేదు. వాడు నా సూట్ ని పట్టుకొని వెళ్ళిపోతున్నాడు. ఆ మొహాన్ని నేను మొదటిసారి చూస్తున్నా. అరే అది ఇన్విజిబుల్ సూటా? వాడు ఎలా మోసుకొని వెళ్ళిపోతున్నాడో చూడు. అవును, అది కనబడటం లేదు. వీడియో కెమెరాస్లో వీటన్నిటిలో కనబడదనుకుంటా. అరే ఆ సూట్ని పట్టుకొని పోతున్నాడు. వాడింతకీ ఎవడో నాకు కూడా తెలియదు టోనీ. మొదటిసారి చూస్తున్నాను వాడిని. సరే, వాడిని ఎలా అయినా కనిపెడదాం. అరే, నీ కెమెరా బయట వరకు వస్తుందా? ఓ మై గాడ్. ఒరే, వీడు ఎటు వెళ్తున్నాడు కూడా మనకు క్లియర్గా తెలుస్తుంది అనుకుంటా. సరే చూద్దాం. వాడి కార్ అయితే కనిపిస్తుంది. వాడి యొక్క నెంబర్ బోర్డు అయితే అంత క్లియర్గా లేదు. సరే, వాడి ఎక్కి నాకు క్లియర్గా కనిపిస్తుంది. వీడిప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడో మొత్తం మనమైతే ఫాలో చేయొచ్చా ఈ కెమెరా ద్వారా? మనకి ఫుటేజ్ కొంతవరకు మాత్రమే ఇస్తుంది. లాంగ్ డిస్టెన్స్ అయితే వెళ్దు. వన్స్ ఆ డోర్ క్లోజ్ అయిన తర్వాత ఫుటేజ్ బ్లాక్ అయిపోయింది. టోనీ, వాడి యొక్క ఫేస్ అయితే క్లియర్గా కనిపించింది. నీ కెమెరాస్ క్వాలిటీ చాలా బాగుంది. సో ఇప్పుడు ఆ ఫేస్ యొక్క డీటెయిల్స్ ఇంకా అలానే కార్ నెంబర్ కూడా కొంచెం కనిపిస్తుంది అనుకుంటా. దాన్ని కూడా నోట్ చేశాను. ఈ 2 డీటెయిల్స్ వచ్చేసరికి నేనైతే లెస్టర్కి పంపిస్తాను. లెస్టర్ వాడిని ఈజీగా పట్టుకుంటాడు. వాడి యొక్క లొకేషన్ ఎక్కడుందో ఈజీగా ట్రేస్ చేసి పట్టుకుంటాడు. నాలో ఏమాత్రం ఓపిక లేదు. నా శక్తి మొత్తం క్షీణించిపోయింది. ఈ పని మొత్తం నువ్వే చేయాలి. దాన్ని ఎలా అయినా సరే ఆ సూట్ దుష్టుల చేతికి అసలు చిక్కకూడదు. ఎట్టి పరిస్థితిలో నువ్వు ఆ సూట్ ని మళ్ళీ వెనక్కి తీసుకొని రా. మొత్తం నీపైనే భారం వదులుతున్నాను. ఎలాగైనా కష్టపడి తీసుకొని రా మిత్రమా. నీకోసం నేను ఎదురు చూస్తూ ఉంటా. దానికంటే ముందు ఆ సూట్ దొరికిన వెంటనే నీ పని మొదలుపెట్టు. సరే, లేట్ చేయకుండా లెస్టర్కి ఫోన్ చేసి విషయం మొత్తం చెప్పు. ఓకే లెస్టర్, నేను నీకు ఒక ఫోటో పెట్టాను. దాంతోపాటు ఒక నెంబర్ బోర్డు కూడా పెట్టాను, వెహికల్ నెంబర్. సో ఇప్పుడు ఆ ఫోటో ఇంకా వెహికల్ నెంబర్ బట్టి ఆ పర్సన్ ఎక్కడున్నాడో నువ్వు కనుక్కోవాలి. ఆ పర్సన్ యొక్క ఫోటో చూసి వాడి యొక్క నెంబర్ కనిపెట్టి వాడి లొకేషన్ ట్రేస్ చేయి. ఇప్పుడు టోనీ యొక్క స్పెషల్ సూట్ని వచ్చేసి వాడు దొంగలించాడు. అది కూడా తన యొక్క సీక్రెట్ రోబోటిక్ గరాజ్ నుంచి. ఇప్పుడు ఎట్టి పరిస్థితిలో మనమైతే వాడిని కనిపెట్టకపోయామనుకో ఆ సూటు మనకి దక్కదు. దాంతోపాటు ఆ రోబోటిక్ బాంబ్ని కూడా మనం డిఫ్యూజ్ చేయలేము. అరే నువ్వేం కంగారు పడకు, నేను మొత్తం చూసుకుంటాను. ధను ఒక్కసారి ఆగు. ఓకే, ఈడి యొక్క ఫోటో క్లియర్గా కనిపిస్తుంది, వెహికల్ నెంబర్ కూడా డన్. సరే, నాకు కొంచెం సమయం పడుతుంది. అంతవరకు గ్యాంగ్స్ వరకు తిరుగు. ఆ వెహికల్ కనబడితే చూడు. ఓకే, నేనైతే గ్యాంగ్స్ ప్లేస్కి అయితే వచ్చాను అనమాట. ఈ గ్యాంగ్స్ దగ్గర ఒకవేళ వెహికల్ కనబడిందంటే వాళ్ళు ఎవడో ఒకడు అయి ఉంటాడు. సో
లెస్టర్ కనిపెట్టే లోపే మనమైతే ప్రయత్నిద్దాం మనకేమైనా దొరుకుతాడేమో అని. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ కార్ నేను ఎప్పుడు చూడలేదు. అది వచ్చేసరికి ఒక ఆఫ్ రోడ్ వెహికల్లా అయితే ఉందన్నమాట. సో అలాంటి కార్ అయితే మాత్రం నాకు లాస్ ఏంజల్స్లో ఎప్పుడూ కనబడలేదు. సో ఒకసారి మనం చూద్దాం దారిలో అలాంటి కార్ కనిపిస్తుందేమో. సో ఇక్కడైతే ఒక గ్యాంగ్ ప్లేస్కి అయితే వచ్చానమాట. వీళ్ళు చాలా చాలా ఎక్కువ క్రైమ్స్ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఖచ్చితంగా పని చేసి ఉండొచ్చేమో అని నాకైతే అనిపిస్తుంది. లెస్టర్ ఫోన్ చేసినంత వరకు మనమైతే వెతకాలి కాబట్టి సో ఇక్కడ ఈ ఏరియాలో ఒకసారి వెతుకుదాం. సో ఇక్కడైతే నాకు వీళ్ళ దగ్గర వెహికల్ అయితే కనబడటం లేదు. సో వీళ్ళని గెలక్కుండా మనం జస్ట్ ఆ వెహికల్ చూసి వెళ్దాం. ఎందుకంటే లెస్టర్ ఇంకా మనకి ఫోన్ చేయలేదు. తను ఫోన్ చేస్తే మనకి కన్ఫర్మేషన్ అవుతుంది, అప్పుడు మనం వెళ్ళొచ్చు. వీళ్ళల్లో వాళ్ళ నాకెవరు అనిపించట్లేదు. ఒక్కసారి ఆగండి, వీడు వాడే అంటారా? కాదు, వీడు ఇంకొకడు అనమాట. సో ఇప్పుడు వాడిని కనిపెట్టాలన్నా కూడా చాలా కష్టం. లాస్ ఏంజల్స్ ఏమన్నా చిన్నదా, చాలా పెద్దది. సో ఇప్పుడు లెస్టర్ యొక్క ఇన్ఫర్మేషన్ కోసం నేను చూస్తున్నాను. సో వీళ్ళిద్దరిలో మొత్తం ముగ్గురున్నారు. ఒక్కసారి ఆగండి. కాదు, వీళ్ళు కూడా కాదబ్బా. అబ్బా ఎక్కడున్నారో నాకు అర్థం కావట్లే. లెస్టర్ ఫోన్ చేశాడు. లెస్టర్ చెప్పు, ఇప్పుడు ఏం చేయాలి? ధను వాడి యొక్క డీటెయిల్స్ మొత్తం దొరికేశాయి. వాడు ఇప్పుడు ఎక్కడున్నాడంటే మన లాస్ ఏంజల్స్ లో బీచ్ ఉంటుంది కదా, అక్కడే తిరుగుతున్నాడు. బట్ వాడి వెహికల్ అయితే అక్కడ లేదు, కానీ వాడు తిరుగుతున్నాడు. వాడు నువ్వు కనిపెట్టి ఎలా అయినా పట్టుకో. వాడి పేరు వచ్చేసరికి గున్నా. వాడు ఒక పెద్ద హ్యాకర్. నాకు అప్పుడే అర్థమైంది వాడు ఖచ్చితంగా ఒక పెద్ద హ్యాకర్ అని. సో వాడు హ్యాక్ చేసి టోనీ యొక్క సూట్ని అయితే పట్టుకొని వెళ్ళిపోయాడు. సో ఆ సీక్రెట్ గరాజ్ని కూడా వాడే యాక్సెస్ చేశాడు. సరే నేను ఇప్పుడే బయలుదేరుతున్నా మిత్రమా, పట్టేసుకుంటా వాడిని. ఓకే మొత్తానికి మనం అయితే వచ్చేసాం. చాలాసేపు తిరుగుతున్నా కనబడటం లేదు నాకైతే. ఇక్కడ ఒక్కసారి ఆగండి. వీడే వాడు. రేయ్ ఎక్కడికి పారిపోతారా? ఆగు, ఎక్కడికి పారిపోతావు? నీ పని అయిపోయింది ఈరోజు. రేయ్ చెప్పు, ఆ సూట్ ఎక్కడుంది? టోనీ యొక్క స్పెషల్ సూట్ని ఎక్కడికి తీసుకుని వెళ్ళావు? చెప్పకపోతే ప్రాణాలు తీస్తా. చెప్పరా? రే నన్నే కొట్టడానికి చూస్తారా? నువ్వు నన్నే కొట్టడానికి చూస్తావా? లాస్ ఏంజల్స్ మొత్తం పెద్ద సమస్యలు పడింది. ఆ సూట్ ఎక్కడుందో చెప్పరా? చెప్పు. విడిచిపెట్టు నన్ను విడిచిపెట్టు. చెప్తా. అబ్బా అది లాస్ ఏంజల్స్ లో ఒక పెద్ద డాన్ కిచ్చా. ఆ డాన్ పేరు చెప్తా. నువ్వు కొట్టకుండా ఉన్నట్లయితే చెప్తాను. నువ్వు నన్ను కొట్టడానికి చూస్తున్నావు కదరా. నువ్వు నన్ను కొట్టడానికి చూడకుండా ఉన్నట్లయితే అప్పుడు ఆపుతా. అబ్బా వద్దు, అయిపోయింది. చెప్తా. ఆగు, నేను కొట్టట్లేదు. నేను పడిపోయినాను. అది స్టీఫెన్ రాబర్ట్ దగ్గర ఉంది. స్టీఫెన్ రాబర్ట్ దగ్గర. నన్ను విడిచిపెట్టు. వాడికి ఇచ్చాను. వాడికి నేను అమ్మేశాను. వాడు లాస్ ఏంజల్స్ లోనే పెద్ద బిలియనియర్. వాడే కొన్నాడు ఆ సూట్ ని మొత్తం $1 బిలియన్ కి. అబ్బా చెప్పాను కదా, మళ్ళీ కొడుతున్నావేంటి? అయిపోయాడు. వీడైతే స్ప్రో కోల్పోయినట్టుగా ఉన్నాడు. బట్ నాకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేశాడు. స్టీఫెన్ రాబర్టా, ఈ పేరు ఎక్కడో విన్నట్టుగా ఉందే. ఏదో సినిమాలో పెట్టిన పేర్లా ఉంది. సరే ఇప్పుడు వచ్చేసరికి ఆ $1 బిలియన్ కొన్న ఆ సూట్ని ఎలా అయినా సరే మళ్ళీ మనం తీసుకోవాలి. ఎక్కడ తీసుకుంటావు? వాడు నిన్ను చంపేస్తాడ్రా. ఇంత గట్టిగా తన్నులు తిన్నా కూడా ఇంకా ఎలా మాటలు వస్తున్నారా నీకు? అయిపోయాడు వీడు. ఓకే ఇప్పుడు లేట్ చేయకుండా తొందరగా మనమైతే ఆ స్టీఫెన్ రాబర్ట్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఆ సూట్ని ఎలా అయినా సరే మనం సొంతం చేసుకోవాలి. సో మనమైతే మంచిగా జరిగిన విషయం మొత్తం తనకైతే చెప్పాలి. సో తను ఒకవేళ ఒప్పుకున్నట్లయితే ఆ సూట్ మనకు వచ్చిన వెంటనే మన పని మొదలుపెట్టి ఆ బాంబ్ని ఎలా అయినా సరే మనం డిఫ్యూజ్ చేయాల్సిందే. సరే లేట్ చేయకుండా తొందరగా మనమైతే తన ఇంటికైతే వెళ్దాం. సో ఆ బిలియనియర్ స్టీఫెన్ రాబర్ట్, అతనా? ఓకే ఇప్పుడు నాకు ఐడియా అయితే వచ్చింది. సో అతను లాస్ ఏంజల్స్లోనే ఒక పెద్ద బిలియనియర్ అనమాట. సో తనైతే ఆ సూట్ కొనాడంటే, అది కూడా $1 బిలియన్ కి. ఓకే ఇప్పుడు లేట్ చేయకుండా మనం వెళ్ళి ఆ సూట్ని మనం సొంతం చేసుకోవాలి. బట్ ఇప్పుడు నా మాట వినడో నాకు డౌట్ వేస్తుంది. వాడికి చాలా పెద్ద సెక్యూరిటీ అయితే ఉంటుంది. ఓకే మనమైతే వెళ్దాం. సో మొత్తానికి మనమైతే వచ్చేసాం అనమాట వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే. ఇప్పుడు సెక్యూరిటీని దాటుకొని లోపలికి అయితే వెళ్ళాలి. వీళ్ళు పంపిస్తారో పంపిరో. సో ఒక్కసారి మనమైతే మాట్లాడదాం. హలో ఎక్స్క్యూజ్ మీ, నేనైతే అర్జెంటుగా వెళ్ళి స్టీఫెన్ రాబర్ట్ని కలవాలి. సో తనకి కలవడానికే వచ్చాను డైరెక్ట్గా. సో ఒకసారి తనకు ఫోన్ చేస్తారా? నేను లోపలికి వెళ్ళాలి. స్టీఫెన్ రాబర్ట్ గారిని కలవాలంటే అంత సులభం కాదు. ఇప్పుడు 1 నెల రోజుల నుంచి ఆయన ఎవరికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు నువ్వు నేరుగా వెళ్ళి వితౌట్ అపాయింట్మెంట్ ఆయన్ని కలవాలనుకుంటున్నావా? పైగా మా దగ్గరికే వచ్చి స్టీఫెన్ రాబర్ట్ని కలవాలి అని అంత ధైర్యంగా మాట్లాడుతున్నావు. సరే
ఇప్పుడు నువ్వు ఇంతకీ దేనికోసం వచ్చావో నేను తెలుసుకోవచ్చా? అదంతా ఇప్పుడు నేను చెప్పాలంటే చాలా పెద్ద కథ. ఇప్పుడు ఆయన నేను కలవకపోయాను అనుకో, లాస్ ఏంజల్స్ మొత్తం అంతం అయిపోతుంది. అర్థం అవుతుందా? అర్జెంటుగా నేను కలవాలి, తనతో మాట్లాడించు అర్జెంటుగా. కారణం చెప్పకుండా ఇలానే నువ్వు ఇంకా వాగావనుకో, అప్పుడు నా బుల్లెట్స్ అన్నీ నీ గొంతులోకి చొచ్చుకొని పోతాయి. అర్థమవుతుందా? చెప్పు, మర్యాదగా అడుగుతున్నా, కారణం చెప్పు. చెప్తా. ఒక దొంగగాడు వచ్చేసరికి నా దగ్గరున్న స్పెషల్ సూట్ని కొట్టేసి ఆయనకి $1 బిలియన్ అమ్మేశాడు. సో ఆ సూట్ అర్జెంటుగా నాకు ఇప్పుడు కావాలి. అది లేకపోతే లాస్ ఏంజల్స్ని నేను కాపాడలేను. అర్జెంటుగా ఇప్పుడు నాకు అది కావాలి. ఇవ్వరా? రే రే, నన్నే కాలుస్తావరా? అయిపోయారా గుండు? సూట్ అని చెప్పగానే వీడు కాల్చడం మొదలు పెట్టాడు. వీళ్ళు ఇంకా కాల్చడం స్టార్ట్ చేస్తే నేను కూడా స్టార్ట్ చేస్తా. ఆ సూట్ని ఎలా అయినా సొంతం చేసుకోవాలి. సమయం అయితే అస్సలేదు. ఇప్పుడు నేను మొదలు పెడతా. రే గుండుగా, మర్యాదగా చెప్తే నన్నే కాలుస్తారా నువ్వు? అరే వీళ్ళు ఇంకా మొత్తం చాలా మంది ఉన్నట్టుగా ఉన్నారు. సో అందరూ నా పైకి అటాక్ వస్తారు. ఇప్పుడు నేను వస్తున్నాను రా నీ పైకి అటాక్కి. నువ్వు వాడే గన్ను బిత్తిరి గన్ను, నేను వాడే గన్ను షార్ట్ గన్. ఒకే దెబ్బకి 2 ముక్కలై చెక్కలై పడతావు. ఓకే, సో ఇంకా వస్తున్నారు. వీళ్ళ గ్యాంగ్ మామూలుగా లేదు, చాలా ఎక్కువ సెక్యూరిటీ అయితే ఉంది. ఎంతైనా స్టీఫెన్ రాబర్ట్ ఇల్లు కాబట్టి ఆ మాత్రం ఉంటుంది. బట్ ఇక్కడ గన్ వచ్చేసరికి ఎవరి చేతిలో ఉందో తెలుసా? ధను గాడి చేతిలో. ఒక్కొక్క బుల్లెట్ ధనాధన్ లోపలికి వెళ్ళిపోద్ది అంతే. సో ఓకే, మనం లోపల నుంచి వెళ్ళడం కష్టం, ఎందుకంటే చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఇటు సైడ్ నుంచి ఇంకేమైనా దారుందా అని చూడాలి. సో ఒకవేళ ఉంటే మనం వెళ్ళిపోవచ్చు. ఈ గోడ ఎక్కడం కష్టంగా ఉంది. సరే, ఇప్పుడు మనం ఎలా అయినా మళ్ళీ ఆ దారి నుంచే వెళ్ళాలనుకుంటా. ఇక్కడి నుంచి వెళ్ళడం కష్టమేమో. ఇటు సైడ్ అయితే మాత్రం ఒక గేట్ కూడా లేదు. అరే యార్, అడ్డంగా వెళ్ళి వచ్చేసారు రా రే, బామద్దులు వచ్చేసారు. ఇదిగోరా. అరే చెట్టు వెనక్కి ఎంతసేపు దాగుంటారు? రా రా రా. వీడైతే వస్తున్నాడు, ధైర్యంగా వస్తున్నాడు ముందుకైతే. ఇప్పుడు వీడి పని అయిపోయింది చూడండి. ఇదిగోరా దెబ్బ. సో ఇంకొకటి చెట్టు వెనక్కి అయితే ఉన్నాడు, వాడికి కూడా ఇచ్చేద్దాం. అరే తగిలేసిందరా బుల్లెట్ నీకు? ఇందాక మిస్ అయింది అనుకున్నా కదా. ఓకే, కార్ దొరికింది. ఇప్పుడు కార్తోనే ఈజీగా లోపలికైతే వెళ్ళిపోవచ్చు. వీళ్ళందరినీ గుద్దేసుకుంటూ పోవచ్చు. ఇప్పుడు రారా తేల్చుకుందాం. కొట్టు ఇప్పుడు కొట్టరా, ఏమైంది? ఆగిపోయాం. సో ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. లేట్ చేయకుండా తొందరగా సూట్ ఎక్కడుందా అని మనం అయితే కనిపెట్టాల్సిందే. ఇంట్లోకి వెళ్ళాలన్నా కూడా కొంచెం కష్టం అవుతుందేమో, ఎందుకంటే తన ఇంట్లోకి వెళ్ళాలంటే మొత్తం లాక్స్ అయితే వేసి ఉంటాయి. సో ఫుల్ సెక్యూరిటీ సిస్టమ్ అయితే ఉంటుంది. ఇదిగో ఇంకొకడు ఉన్నాడు ఇక్కడ. సో వెనక్కి ఇంకోటి ఉన్నాడు, వాడు కూడా ఫైరింగ్ మొదలు పెట్టాడు. సో ఇప్పుడు నేను ఆగుతానా? ఆగే ఛాన్సే లేదు. లాస్ ఏంజల్స్ని కాపాడడానికి ఎంత కష్టమైనా సరే నేను ముందడుగు వేస్తా. అరే ఇక్కడ చాలా డోర్స్ అయితే ఉన్నాయి. ఇందులో ఏ డోర్ ఓపెన్ చేయాలో నాకైతే అసలు అర్థం కావట్లేదే. అబ్బా. సో ఇక్కడ గరాజ్ డోర్స్ కూడా ఉన్నాయి. మనమైతే ఇంట్లోకి వెళ్ళాలి. సో ఇంట్లోకి వెళ్ళాల్సిన డోర్స్ అన్నీ లాక్ చేసి అయితే ఉన్నాయన్నమాట. సో ఇంకా చాలా మంది సెక్యూరిటీ వాళ్ళు అయితే ఉన్నారు పైన అయితే. సో వాళ్ళని కూడా మనం ఫినిష్ అయితే చేయాలి. ఇప్పుడు నువ్వు లొంగిపోకపోయావంటే నీ పైన స్పెషల్ చార్జ్ తీసుకుంటాం. అక్కడే ఆగు, కదలకు. కదిలితే కాల్ చేస్తా. పోలీస్, కదిలావా కాల్ చేస్తా. అర్థమవుతుందా? ఇక్కడి నుంచి ఒక్కడుగు కూడా నేను చెప్పకుండా నువ్వు ముందుకు వేయొద్దు. నోరు మూసుకొని అలానే ఉండు. స్టీఫెన్ రాబర్ట్ ఇంటిపైకి అటాక్ చేస్తావా? చాలా మంది సెక్యూరిటీ వాళ్ళని చంపుతావా? ఇప్పుడు నీ పని అయిపోయిందిరా. సార్, లాస్ ఏంజల్స్ పెద్ద సమస్యలో పడింది. మీకు అర్థం కావట్లేదా? నేను దానికోసమే ఇదంతా సీక్రెట్ ఆపరేషన్ నేను చేస్తున్నాను. సార్ ప్లీజ్ నా మాట నమ్మండి, నేను అబద్ధం చెప్పట్లేదు. నేను ఒక సీక్రెట్ మిషన్ చేస్తున్నాను. అది ఎవరితో ఇప్పుడు నేను షేర్ చేయలేను. ప్లీజ్ సార్, అబ్బా నా మాట వినండి సార్, నేను చెప్తున్నా కదా. సార్ దయచేసి నా మాట వినండి. ఇప్పుడు ఈ స్పెషల్ సూట్ను వచ్చేసరికి ఆ స్టీఫెన్ రాబర్ట్కి ఒకడు దొంగతనం చేసి అమ్మాడు. ఆ సూట్ నాది. ఆ సూట్ తీసుకురావడానికి ఇక్కడి వరకు వచ్చాను. సార్ ప్లీజ్ సార్, ఆ సూట్ నాది. ఆ సూట్ నాకు ఇప్పేయండి అర్జెంటుగా. నేను ఇప్పుడు లాస్ ఏంజల్స్ని కాపాడాలి సార్. ఎంతమంది మనుషుల ప్రాణాలు తీసిరా నువ్వు? ఇప్పుడు కాపాడాలి అని కబుర్లు చెప్తున్నావా? నీ పని అయిపోయిందిరా. ఇప్పుడు నేను సెల్లో పడేస్తా. తరువాత స్టీఫెన్ రాబర్ట్ గారు వచ్చి అప్పుడు నీ పని పడతారు. నేను ఒక సీక్రెట్ మిషన్ లో ఉన్నానని మీకు చెప్తున్నాను సార్. ప్లీజ్ నన్ను విడిచిపెట్టండి. మీకు ఎలానో చేయడం చేత కాదు, చేసేవాడిని కూడా ఆపుతున్నారు. ప్లీజ్ సార్. చాలా ఎక్కువ వాగావురా ఇప్పటికే. ఏంట్రా చేంటి, పోలీసుల్ని చేత కాదంటావా? నీకు చేతకాని చవత దద్దమ్మల్లా కనబడుతున్నామా? ఇప్పుడు చెప్పు, చేతకాని వాడినా నేను? కాల్తో తంతున్నాను కదా, సిగ్గు రావట్లే? చేతకాని దద్దమ్మలా కనిపిస్తున్నానా? చేతకాని వాడినైతే ఇలా ఎందుకు కొడతారా నిన్ను? ఎంత ధైర్యం! స్టీఫెన్ రాబర్ట్ ఇంట్లోకి వెళ్ళి దొంగతనం కోసం ప్రయత్నించి అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళందరినీ చంపుతావా? సార్ నేను చెప్పేది మీకు అర్థం కావట్లేదా? మీరు నన్ను ఎంత కొట్టినా సరే
నేను ఒక సీక్రెట్ మిషన్లో ఉన్నానని చెప్తున్నా కదా. ఇందాక నుంచి ఎవరో ఫోన్ చేస్తున్నారు. ఎవరో నాకేం అర్థం కావట్లేదు. అన్నోన్ నెంబర్స్ నుంచి తెగ కాల్స్ వస్తున్నాయి. ఎవరంటావు? A few moments later. లాస్ సెంటోస్ ప్రెసిడెంట్ నీకు అన్ని సార్లు ఫోన్ చేస్తుంటే నీకు లెక్క లేకుండా పోతుందా? నువ్వు ఎవరిని ఇప్పుడు సెల్లో వేసావో అర్థమవుతుందా? సీక్రెట్ మిషన్ కి పంపించిన ధను తననే సెల్లో వేస్తావా? నేను నీకు నా పర్సనల్ నెంబర్ నుంచి ఫోన్ చేసినంత వరకు ఫోన్ పిక్ చేయవా? ఏయ్, అర్జెంట్ గా వాడిని విడిచిపెట్టు. సరే సరే సార్. అరే అరే తమ్ముడు సారీ. నేను కావాలని చేయలేదు. నాకు తెలీదు నువ్వు నిజంగానే సీక్రెట్ మిషన్ లో ఉన్నావని నాకు తెలీదు. సారీ. ఇప్పుడే నాకు ప్రెసిడెంట్ గారి నుంచి ఫోన్ వచ్చింది. నిన్ను అర్జెంట్ గా విడిచిపెట్టమన్నారు. వచ్చిందా? వస్తుందని నాకు తెలుసు. ఓకే, ఇప్పటికే నువ్వు చాలా ఎక్కువ చేసావు. సరే పోనీలాని విడిచిపెడుతున్నాను. ఇక నేను బయలుదేరుతున్నాను బయట ఉన్న పోలీస్ కార్ని తీసుకొని. ఓకే, లేట్ చేయకుండా తొందరగా మనం అయితే బయలుదేరాలి. ప్రెసిడెంట్ గారికి ఈ విషయం ఎలా తెలిసిందో నాకైతే అసలు అర్థం కావట్లేదు. అరే, ప్రెసిడెంట్ గారే ఫోన్ చేశారంట. ఇది నమ్మశక్యంగా లేదు. కొంపదీసి లెస్టర్ ఏమైనా చెప్పుంటాడేమో ప్రెసిడెంట్ గారికి. సో అందుకే ఆయన ఫోన్ చేసి ఉంటారు. ఓకే, ఇప్పుడు పోలీస్ కార్ కూడా దొరికేసింది. సరే, ఇక లేట్ చేయకుండా మనం బయలుదేరదాం. అరే లెస్టర్, ఏమైంది చెప్పు. లాస్ ఏంటోస్ ప్రెసిడెంట్ లా మాట్లాడింది నేనేదను. నేనే మిమిక్రీ చేసి వాడి చేత నిన్ను బయటకు వచ్చేలా చేశాను. వాడికి చాలా రకాలుగా ప్రయత్నించాను కానీ వాడు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అందుకే ప్రెసిడెంట్ గారి నెంబర్ నుంచి వచ్చినట్టుగా కాల్ చేశాను. ప్రెసిడెంట్ లా వాయిస్ చేంజ్ చేసి మాట్లాడాను. సరే, మొత్తానికి నువ్వైతే బయటకు వచ్చావు కదా. ఇప్పుడు ఒకసారి అర్జెంటుగా ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళు. అక్కడే అర్థమైంది. అక్కడే ఉన్నాడుగా. సరే, ఇక లేట్ చేయకుండా తొందరగా మనమైతే బయలుదేద్దాం. స్టీఫెన్ రాబర్ట్ వచ్చేసరికి ఎయిర్పోర్ట్ దగ్గర అయితే ఉన్నాడంట. సో ఇప్పుడు నా దగ్గర పోలీస్ కార్ ఉంది కాబట్టి డైరెక్ట్గా నేనైతే ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయిపోవచ్చు. సో ఇప్పుడు లేట్ చేయకుండా ఆ స్టీఫెన్ రాబర్ట్ ఎక్కడున్నాడో మనం కనిపెట్టి ఆయనతో మనం మాట్లాడాలి. సో ఎయిర్పోర్ట్లో అంటే ఖచ్చితంగా వాళ్ళకి ప్రైవేట్ జెట్స్ అయితే ఉంటాయి. ఆయన బిలినియర్ కాబట్టి. సో ఇప్పుడు మనం అయితే ఎయిర్పోర్ట్లోకి అయితే వచ్చేసాం. సో ఇక్కడ ఒక ప్రైవేట్ జెట్ అయితే ఉందన్నమాట. సో ఇంకా ప్రైవేట్ జెట్స్ ఎక్కడైనా ఉన్నాయని మనం చూడాలి. సో అరే, అక్కడ ఏదో రన్వేలో ఒక జెట్ ఉన్నట్టుగా ఉంది. మీరు చూసారా? అదిగోండి ముందుకు వెళ్తుంది. రన్వే నుంచి ముందుకో జెట్ అయితే వెళ్తుంది. అదిగో గాల్లోకి వెళ్ళిపోతుంది. అరే, ఇప్పుడు నాకు అర్థమైంది. అదే స్టీఫెన్ రాబర్ట్ యొక్క జెట్ అనుకుంటా. సో ఇప్పుడు అతన్ని మనం ఎలా అయినా ఫాలో చేయాలి. అతను ఎక్కడికి వెళ్తారో మనం కనిపెట్టాలి. అతని దగ్గర ఆ సూట్ అయితే ఉంది. అబ్బా, ఎంత పెద్ద సమస్యరా. ఇప్పుడు నేను ఆయన్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలో నాకు అర్థం కావట్లేదు. అరే, ఏది తన ప్లేన్ అయితే కనబడటం లేదు. ఎక్కడికి వెళ్ళిపోయింది అబ్బా? సో తన ప్లేన్ కొంచెం కిందనైతే ఉన్నట్టుగా ఉంది. ఒకసారి మనం చెక్ చేయాలి. కింద ఉందా, ముందుందా, ఎక్కడికి వెళ్ళిపోయిందిరా? రే, మీకు ఏమైనా ప్లేన్ కనిపిస్తుందా, ప్రైవేట్ జెట్? సో అది ఇక్కడ నుంచి స్ట్రైట్గానే వెళ్ళడం నేనైతే చూశాను. అది కొంచెం స్పీడ్గా వెళ్తున్నట్టుగా ఉంది. ఒకసారి కొంచెం మనం ముందుకైతే వెళ్ళి చెక్ చేద్దాం. సో ఒకవేళ మనకంటే కొంచెం కిందనే అదిగో ఇప్పుడు కనిపిస్తుంది. సో ఎదురుగానే ఉంది. వాడు చూడండి పల్టీలు కొడుతున్నాడయ్యా. ఓ చెక్కలు కొడుతున్నాడు. ఆగో. అరే, వాడు బ్యాక్కి వెళ్తున్నట్టుగా ఉన్నాడు. మళ్ళీ వెనక్కి వెళ్తున్నట్టుగా ఉన్నాడు. ఎయిర్పోర్ట్ రన్వే వైపు వెళ్తున్నట్టుగా ఉన్నాడు. సరే, ఇప్పుడు మళ్ళీ మనం వెనక్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, మనమైతే ఎయిర్పోర్ట్ రన్వే దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. సో వాడు మన వెనక్కి వస్తున్నాడు. వాడు మనకంటే ముందు ల్యాండ్ అయ్యే అవకాశం ఉంటుందని నేనే ముందు ల్యాండ్ చేస్తున్నాను. ఎందుకంటే వన్స్ ల్యాండ్ అయిన తర్వాత వాళ్ళు ఇక్కడ ఉండరు. మళ్ళీ వాళ్ళు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారో మనకైతే తెలియదు. సో అందుకే ముందుగా మనమే ల్యాండ్ చేద్దాం. స్టీఫెన్ రాబర్ట్తో ఎట్టి పరిస్థితిలో మనమైతే మాట్లాడాల్సిందే ఈరోజు. ఇప్పుడు ఆయన కనుక మనం కలవకపోయామంటే ఆ సూట్ మనకు అస్సలు దక్కదు. ఆ సూట్ ఎక్కడుందో కూడా మనకి నో ఐడియా. ఓకే, ఇప్పుడు పర్ఫెక్ట్గా మనమైతే దీన్ని ల్యాండ్ చేయాలి. సో నాకు తెలిసి ఆ ప్లేన్ కూడా వెనక్కి వస్తుంది అనుకుంటా. ముందుగా దీన్ని అయితే బ్రేక్స్ వేసి ఆపాలబ్బా. ఇది చాలా చాలా పవర్ఫుల్గా ఉంది. ముందుకు వెళ్ళిపోతూనే ఉంది. ఆగమ్మా తల్లి, ఆగు. పర్ఫెక్ట్. సో ఫైనల్లీ ఆగింది. సో లేట్ చేయకుండా తొందరగా ఆయన అయితే మనం కలవాలి. ఆయన వెనక్కే ఉన్నట్టుగా ఉన్నారు. వాళ్ళు వచ్చారా రాలేదనుకుంటా. అరే, వచ్చేసింది. ఈ జట్ అయితే పర్ఫెక్ట్గా ఆపాడు. చూడండి, వాడు చక్కర్లు కొట్టాడు గాల్లో అయితే. సో ఇక్కడ ఇతను ఒక్కరే ఉన్నారేంటి? పైలట్ లోపల ఉన్నట్టుగా ఉన్నాడు. సార్, మీరే కదా స్టీఫెన్ రాబర్ట్? మిమ్మల్ని కలడానికే వచ్చాను సార్. అర్జెంట్గా ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. మీ సెక్యూరిటీ వాళ్ళు లోపలికి నన్ను అలౌ చేయలేదు. లాస్ ఏంటోస్ మొత్తం ఒక పెద్ద సమస్యలో పడింది. లాస్ ఏంటోస్లోని ఒక రోబోట్ బాంబు అయితే ఉందన్నమాట. ఆ బాంబుని కనిపెట్టడానికి టోనీ యొక్క సూట్ కావాలి. టోనీకి వచ్చేసరికి ఒక స్పెషల్ సూట్ ఉంది సార్. టోనీ అంటే అదే మన ఐరన్ మ్యాన్. తనకి ఒక స్పెషల్ సూట్ ఉంది. ఆ సూట్ వచ్చేసరికి ఒకడు దొంగలించాడు.
దొంగలించి అది మీకు $1 బిలియన్ అమ్మేశాడు. ఇప్పుడు ఆ సూట్ చాలా ఇంపార్టెంట్ సార్. ఆ సూట్ లేకపోతే ఆ రోబోట్ బాంబ్ని మనం కనిపెట్టలేం. ఒకవేళ ఆ బాంబ్ పేలినట్లయితే మన లాస్ ఏంజల్స్ మొత్తం తునాతునకలు అయిపోతుంది. సో అప్పుడు మొత్తం సముద్రంలో కలిసిపోతుంది. దానివల్ల ఎన్నో విపత్తులు వస్తాయి. ఎట్టి పరిస్థితుల్లో ఆ బాంబ్ని డిఫ్యూజ్ చేయాలంటే ఆ సూట్ కావాలి. ఆ సూట్ అర్జెంట్గా మీరు నాకు ఇవ్వాలి సార్. మా సెక్యూరిటీని మొత్తం చంపింది నువ్వేనా? ఇంతకీ వాళ్ళని చంపాల్సిన అవసరం ఏంటి? వాళ్ళు ఎందుకు నేను లోపలికి రానివ్వలేదు? వాళ్ళని నేను ఎంతగానో వేడుకున్నాను సార్. లాస్ ఏంజల్స్ మొత్తం అంతమైపోతుంది, స్టీఫెన్ రాబర్ట్ గారు నేను కలవాలని ఎంతగానో కోరుకున్నాను. కానీ సడన్గా గన్ తీసి వాళ్ళు నా పైన గురిపెట్టి వాళ్ళే మొదలుపెట్టారు. అందుకే ఇక లాస్ ఏంజల్స్ కోసం నేను ఈ పని చేయాల్సిందేనని అక్కడ ఉన్న వాళ్ళందరినీ స్మాష్ చేసి పడేశాను. బట్ సార్ ఒక ప్రాబ్లం ఏంటంటే ఆ సూట్ ఇప్పుడు మీరు నాకు ఇవ్వకపోతే తర్వాత మనందరం స్మాష్ అయిపోతాం. ఎవరన్నా ఏదన్నా చెప్తే వినే రకంగా ఉండాలి. ఈ సెక్యూరిటీ వాళ్ళు వినే రకంగా లేరు. అలాంటి వాళ్ళు నా దగ్గర లేకపోయినా పర్వాలేదు. నువ్వు లాస్ సెంటోస్ కోసం అడుగుతున్నావు కాబట్టి ఖచ్చితంగా ఆ సూట్ అయితే నీకు ఇస్తున్నాను. ఈ విషయం నాకు ప్రెసిడెంట్ గారు కూడా ఫోన్ చేసి చెప్పారు. ప్రెసిడెంట్ గారి దగ్గర నుంచి ఇప్పుడే నాకు కాల్ అయితే వచ్చింది. నువ్వు వచ్చి ఒక సూట్ అడుగుతావు, ఆ సూట్ నీకు ఇవ్వాలి అని. సరే, ఆయన ఫోన్ చేశారు కాబట్టి ఇప్పుడు నేను నమ్ముతున్నాను. నిన్ను కూడా ఎందుకేం చేయట్లేదంటే ఆయన చెప్పారు కాబట్టి. సరే సార్, థ్యాంక్ యూ సో మచ్. అమ్మయ్య, సమయానికి ప్రెసిడెంట్ గారు ఫోన్ చేశారు కాబట్టి సరిపోయింది. సరే సార్, లేట్ చేయకుండా తొందరగా ఆ సూట్ ఇవ్వండి. ఆ సూట్ ఇన్విజిబుల్ సూట్ అనమాట. దానికి ఒక బటన్ ప్రెస్ చేస్తే ఆ సూట్ వచ్చేసి కనబడుతుంది. ఆ సూట్ అప్పుడే మనం వేసుకోగలం. ఆ సూట్ ఇక ఇన్విజిబుల్ కాదు. దాన్ని అప్పుడు ఆడు ఇన్విజిబుల్ నుంచి నార్మల్ చేసి నాకు అప్పుడే ఇచ్చాడు. A few moments later. ఓకే, మొత్తానికి సూట్ అయితే పర్ఫెక్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇక ఈ సూట్ని నేను ఇప్పుడే వేసుకొని తొందరగా ఆ బాంబ్ ఎక్కడుందో నేను కనిపెట్టాలి. అది కూడా రోబోట్ బాంబ్ అంట. కొంతమంది రోబోట్స్ వచ్చేసరికి దానికి ప్రొటెక్షన్గా ఉన్నారంట. ఇప్పుడు వాళ్ళు నేను డిస్ట్రాయ్ చేయకపోతే మన లాస్ ఏంటోసే డిస్ట్రాయ్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఈ సూట్ని మనం అయితే వేసుకుందాం. ఇది కరెక్ట్గా నాకు ఫిట్ అయ్యేటట్టుగానే ఉంది సూట్ అయితే. బట్ ఈ పని అయిపోయిన వెంటనే ఈ సూట్ మళ్ళీ నాకు తిరిగి వచ్చి ఇవ్వాలి. ఓకే సార్, ముందుగా నా పని అయితే నేను మొదలు పెట్టాలి. 1 మినిట్ ఆగండి. ఓకే, సో సూట్ అయితే వేసుకున్నాను. సో ఇప్పుడు దీన్ని ఎలా యాక్సెస్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. బట్ ఇదంతా చూడడానికి మొత్తం ఐరన్ మ్యాన్ సూట్ లానే ఉంది, సిమిలర్గానే. సో ఇప్పుడు మనం ఈ సూట్ ద్వారా బాంబు ఎక్కడుందో చూడొచ్చు. ఓకే సార్, బయలుదేరుతున్నాను. ఓకే, ఇప్పుడు ఆ బాంబు ఎక్కడుందో మనం అయితే కనిపెట్టాలి. సో ఆ బాంబు ఎక్కడున్నా ఈజీగా మనకైతే డిటెక్ట్ అవుతుంది. అది రోబోట్ బాంబు అంట. చూడడానికి రోబోట్లా ఉంటుందని అయితే చెప్పాడు. ఇప్పుడు దాన్ని డిఫ్యూజ్ ఎలా చేయాలంటే, ఓకే, ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ సూట్లో ఉంది. రోబోట్ బాంబ్స్ని డిఫ్యూజ్ చేయాలంటే దానిపైకి స్పెషల్ మిసైల్ అయితే వదలాలి. సో ఆ మిసైల్ వదిలినట్లయితే అది ఈజీగా బ్లాస్ట్ అయిపోతుంది. ఒకవేళ దాన్ని డిఫ్యూజ్ చేయడానికి ప్రయత్నించినప్పుడు ఏమాత్రం మనం ఫెయిల్ అయినా కూడా లాస్ ఏంటోస్ మొత్తం బ్లాస్ట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు దీంట్లో ఉన్న పవర్ అయితే యాక్టివ్ చేశాను. ఇప్పుడు అది ఎక్కడుందో మనకైతే డిటెక్ట్ చేసి చూపిస్తుంది. బట్ ఇక్కడ దరిదాపుల్లో అయితే లేనట్టుగా ఉంది రోబోట్ బాంబ్ అయితే. ఇప్పుడు అడవిలో చూస్తున్నాను. అడవిలో కూడా ఇక్కడెక్కడ పెట్టినట్టుగా అనిపించట్లేదు. ఓకే, సో మనుషులు ఎవరు వెళ్ళని ప్లేస్ అయితే ఇదనమాట. ప్రెసెంట్ ఇక్కడ ఎవరు రావట్లేదు. ఇక్కడికి ఎవరు రారని ఎలా అనుకుంటావు? ఇది మా ప్రదేశం. నువ్వు వస్తావని మేము అస్సలు అనుకోలేదు. మేము నీకు ఎలా కనిపిస్తున్నాం? ఈ భూగ్రహాన్ని అంతం చేయడానికి వచ్చాము. నీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను. ఇప్పుడు నువ్వు నా చేతిలో చేస్తావు. ఇప్పుడు ఆ రోబోట్ బాంబ్ నేను ఫిక్స్ చేశాను. నేను నీకు ఫిక్స్ చేశాను రా. ఇప్పుడు నా దెబ్బ చూడు ఎలా ఉంటుందో. ఎరా, ఇప్పటికే రెచ్చిపోతున్నావు, బాగా ఎక్కువ మాట్లాడుతున్నావు. నువ్వు ఎక్కడో నుంచి వచ్చిన రోబోట్ అయితే ఇక్కడే ఉన్న పవర్ఫుల్ సూట్ వేసుకొని వచ్చిన రోబోట్ని రా నేను. ఇప్పుడు నువ్వు నా చేతిలో చావబోతున్నావు. మీ గ్రహానికి వెళ్ళకముందే ఇక్కడే చేస్తావురా నువ్వు. నువ్వు రోబోట్వి కదా, నీకు చావు ఉండదు కదా. ఓకే, చావు ఉండదు కానీ నీ పార్ట్స్ని మొత్తం పనికి రాకుండా చేస్తాను. నీకు పవరే లేకుండా చేస్తాను. ఇదిగోరా దెబ్బ ఎలా ఉంది. ఇలాంటి దెబ్బలు చాలా ఉన్నాయి, దాగున్నాయి, దాచాం కుప్పలుగా. ఒక్కటి తర్వాత ఒకటి వస్తుంది. ఎరా, కొట్టలేకపోతున్నావు. ఇంతవరకు బాగానే కొట్టావు కదా, ఏమైంది నీ పవర్? వీడు అయిపోయాడు. వీడు ఇందాక చాలా ఎక్కువ మాట్లాడాడు. సో చాలా సింపుల్గా ఫినిష్ చేసి పడేసాం. వాడి పార్ట్స్ అన్ని దెబ్బకి డ్యామేజ్ అయిపోయాయి. వాడు మొత్తానికి అయిపోయాడు. స్పెషల్ మిసైల్ యాక్టివేషన్. ఇదిగోరా ఎలా ఉంది దెబ్బ. ఈ మిసైల్తో కొట్టాననుకో మీ అన్న కంటే చాలా ఫాస్ట్గా చేస్తావు.
నీ పార్ట్స్ అన్ని ముక్కలయ్యి డ్యామేజ్ అయ్యి డిస్ట్రాయ్ అయిపోతాయి. అర్థమైందా? ఓకే, వీడు పని అయిపోయినట్టుగా ఉంది. ముక్కలుగా ఎగిరెగిరి ఎక్కడెక్కడో పడుతున్నట్టుగా ఉన్నాడు. ఏకంగా పాతాళ లోకంలోకే వెళ్ళిపోయినారా నువ్వు? ఇదిగోరా, నీ కొట్టడానికి కూడా ఛాన్స్ ఉండదు. అయిపోయింది వీడి పని. వీడు చాలా ఎక్కువ మాట్లాడాడు. మొత్తానికి వీడిని కూడా మనం డిస్ట్రాయ్ చేసి పడేసాం. సరే గాయస్, మొత్తానికి ఇక్కడ 2 రోబోట్స్ అయితే కాపలాగా ఉన్నాయి. సో మనకైతే రోబోట్ బాంబ్ దొరికేసింది. ఇప్పుడు బాంబ్ని డిఫ్యూజ్ చేయాల్సిన సమయం వచ్చింది. దాన్ని డిఫ్యూజ్ చేయాలంటే మన దగ్గర ఉన్న స్పెషల్ మిసైల్తో దానిపైన అటాక్ చేయాలి. సో అక్కడ రోబోట్ అయితే కదలట్లేదు. సో ఇప్పుడు నా దగ్గర ఉన్న స్పెషల్ మిసైల్ని అయితే నేను యాక్టివ్ చేస్తున్నాను. వన్స్ అది యాక్టివ్ అవ్వగానే వెళ్ళి ఆ మిసైల్స్ అయితే దాన్ని ఢీకొంటాయి. అప్పుడు ఈ బాంబు వచ్చేసరికి సింపుల్గా డిస్ట్రాయ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు యాక్టివ్ చేయాల్సిన సమయం వచ్చింది. 3, 2, 1 గో. ఓ మై గాడ్, మొత్తానికి పర్ఫెక్ట్గా చేసాం. సో అదైతే ముక్కలుగా పడిపోయింది. అమ్మయ్య, మొత్తానికి మనం అనుకున్నట్టుగా సాధించాం. గాయ్స్, మొత్తానికి ఇలాంటి కొత్త సమస్యని మనం అయితే సాల్వ్ చేసాం. రోబోట్ బాంబ్ని అయితే మొత్తానికి డిస్ట్రాయ్ చేసి లాస్ ఏంటోస్ని కాపాడాం. సో అలానే టోనీ యొక్క కొత్త సూట్ని కూడా మనం ఫైనల్లీ వేసుకొని ఎలా ఉంటుందో దాని యొక్క పవర్స్ కూడా చూసాం. సో ఇంకా ఈ సూట్ని అయితే కొంతసేపు మనం అయితే యూజ్ చేసుకొని సరదాగా ఆడుకుందాం. సో స్టీఫెన్ రాబర్ట్కి ఈ సూట్ మనం తిరిగిద్దామంటారా? నో ఛాన్స్. ఇది టోనీ కష్టపడి చేసుకున్న సూట్. ఇది టోనీకి ఇచ్చేద్దాం. బాయ్ గాయస్, బాయ్.